నేపాలీ ఫ్రెండ్. సరదాగా సమ్మర్ ట్రిప్ వేద్దాం అనుకున్నాం, వచ్చాం. కేరళ మలయాళమో మోహన్లాలియో వచ్చాం. క్లాస్ రూమ్లో కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టారు. ఏదో చెప్తారంట క్లాస్కి వచ్చేపేమో. కట్టప్ప కన్నా వెన్నుపోటు ఇది, మహా దారుణం. కానీ కోరలని రికమెండ్ చేయకండి, మీరు బెటర్ గో ఫర్ ఫిలిప్స్. అమ్మ బాబాయ్, ఎల్ఈడి ఫిలిప్స్ ఇంట్లో వేసుకొని అంటాడు. సారీ నాకు ఫారెన్స్ లా ఉండాలి కొంచెం. అమ్మ బాబాయ్. డే 7, లాస్ట్ డే ఆఫ్ బ్యాంకాక్ ట్రిప్. ఆల్రెడీ మనకి కోరల్ ఐలాండ్కి వెళ్ళడానికి వ్యాన్ వచ్చేసింది. సో నైట్ కూడా 4 hours మాత్రమే స్లీప్ ఉంది. సో ఇమీడియట్గా ఇక్కడి నుంచి చెక్అవుట్ చేసి కోరల్ ఐలాండ్కి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. ఇంకా యాక్టివిటీస్ ఏం తీసుకోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రైసెస్ చూద్దాం, మనకి ఏం కావాలో అది మాత్రం చేద్దామని. సో అది అయిపోయిన తర్వాత ఇంకా టైం ఉండదు, ఇంకా అటు నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడమే. అండ్ నైట్కి హైదరాబాద్. Yeah, this guy is speaking in a what? రాట్లేదే Thai. Mind is not minding. ఇప్పుడే డ్రాప్ చేసాడు. అది కూడా అక్కడ పటాయా అని పెద్ద అక్షరాలతో రాసింది, పటాయా సిటీ అని. ఫాలో అవ్వమన్నాడు వీడు, ఇటు బయటికి వెళ్ళిపోతాడు. ఇదేంటో చేతి మీద రాశారు AS1 అంటే. అండ్ ఇవేవో ఆంజనేయ స్వామి తాడుల్లో ఉన్నాయి, కట్టారు. అంటే ఇటు దగ్గర బ్యాడ్జ్లకు కూడా డబ్బులు లేనట్టు ఉన్నాయి. హలో. సో మందంతా కలిసి వెళ్తున్నాం బోట్ ఎక్కడానికి. సో ఇంకా అక్కడి నుంచి బోట్ రైడ్ ఫుల్ స్టార్ట్. పటాయా స్ట్రీట్. Guy, boys, how is your feeling? వెరీ హాట్. ఎండ కొడుతురా. ఫోటో తీస్తాను అంటున్నారు మా వాడికి తాయి వస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ మ్యాజిక్ ఆఫ్ థాయ్. 2 రోజులు ఉంటే చాలు. 7 రోజుల్లో కదా నీకేం రాలేదు ఇంకా. సో తిప్పమంటున్నారు, తిప్పాం. నెక్స్ట్ సి దిస్ ఈస్ ద ఎంట్రీ పాయింట్. వావ్, సేమ్ బ్యాంకాక్లోనే ఉంది. సో గోయింగ్ ఇన్సైడ్. ఇక్కడ నుంచి బాగున్నాయి బోట్స్ అండ్ ఆల్. Boat came and we are going. ఇదే మన బోట్. ఎంతమందికి సరిపోద్ది ఇది, కొంచెం చిన్నగా ఉంది. ఆడు ముందే చెప్పాడు లగేజ్ కొంచెం చూసుకోమని. లెట్స్ సీ. సో ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది ఇప్పుడే. అండ్ ముందుగానే లైఫ్ జాకెట్స్ ఇచ్చారు. ఒకవేళ బోట్ కింద అయిపోతే మన పరిస్థితి ఏంటో తెలియదు. సో ఓకే, జస్ట్ ఒక 5 minutes అంతే. అలా ఎక్కి అలా వచ్చేసాం. మేము అందరికి లైవ్ జాకెట్లు, ఈడాలు తీడాలు, జాగ్రత్తలు మంచిదే. ఎక్కడి నుంచి అదే అక్కడ కనిపిస్తుంది ఏది, అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చాడు. మళ్ళీ పారాసైలింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఇంకా మాట్లాడుకోవాలనుకుంటా ఇక్కడ అక్కడ జరుగుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత వేరే
ప్లేస్కి పట్టుకెళ్తారు. సో లెట్స్ సీ. వచ్చాం, క్లాస్ రూమ్లో కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టారు. ఏదో చెప్తారంట క్లాస్కి వచ్చేసేపు. సో ఇది మొత్తం ఫిల్ అయ్యే వరకు అబద్ధాలు చెప్తున్నారు. అంటే అదంతా అయిన తర్వాత, అంటే జనాలు అందరూ నిండిన తర్వాత ఒక్కొక్కరిని స్టార్ట్ చేసి ఇంకా మాట్లాడతారు. వెయిట్ చేద్దాం. ఇప్పుడు టైం 11 అవుతుంది. సో 1 by 1 యాక్టివిటీ అయ్యేసరికి మేబీ 3-4 అవుతుంది. మధ్యాహ్నం మళ్ళీ లంచ్ ఉంది. సో చూద్దాం. సో క్లాస్ అయిపోయింది. 4 యాక్టివిటీస్ కలిపి 2500 బాట్స్, అంటే నియర్లీ 7500. ఇది ఓన్లీ ఇండియన్స్కే ఇది నేను బుక్ చేసినప్పుడు. సో మోస్ట్లీ క్రెడిట్ కార్డ్స్ అన్నీ యాక్సెప్ట్ చేస్తానన్నారు. యాక్చువల్లీ పొద్దున్న ఎంత ఉండదు కదా, బ్రెయిన్ కూడా ఏం పని చేయట్లేదు. ఆడు మొత్తం హిందీలోనే మాట్లాడాడు, అర్థమే కానీ ఇమీడియట్గా ఏం తీసుకోవాలో తెలియట్లేదు డెసిషన్. ఈవెన్ టు బి ఫ్రాంక్, ఆన్లైన్లో నేను క్లూక్లో చూసినప్పుడు 5,800 నియర్లీ 6,000 పడ్డది. ఇక్కడ ఒక 2,500 ఎక్కువ. సో మీరు ఏదైనా యాక్టివిటీ చేయాలనుకుంటే ముందు రోజు యాప్స్లో చెక్ చేసుకోండి. అగోడా, booking.com, క్లూక్. అండ్ మేము ఇప్పుడు కొత్త వెబ్సైట్లో ట్రై చేసాం. ఓన్లీ పికప్, డ్రాప్ అండ్ లంచ్కి. యాక్టివిటీస్ మనకి సపరేట్ కాబట్టి అదే మన ఇష్టం. ఒకవేళ తీసుకోవాలంటే మన ఇష్టం. ఏదైనా ఎక్స్పీరియన్స్ చేయాలంటే అదే చెప్తాడు. ఇది సూపర్గా ఉంటుంది, ఇది బంపర్గా ఉంటుంది, జంపర్ బంపర్ అంటాడు. బడ్జెట్ చూసుకోండి, మీ మూడ్ చూసుకోండి. మీకు నిజంగా చేయాలనుకుంటే చేయండి, లేకపోతే బీచ్లో ఎంజాయ్ చేస్తూ ఇలా అది ఉంటుంది. షిప్ నుంచి ఇలా అవుతున్నాడు పైన. సో జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు, ఇఫ్ యు ఆర్ రియలీ ఎక్సైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్. సో ఈ మనకి కోకోనట్స్ తీసుకుంటారు, కొంచెం తాగితే కొంచెం ఫుడ్ వెళ్తే బ్రెయిన్ బాగా పనిచేసి డిషెస్ తీసుకుంటారు. సో ఇప్పుడే కోకోనట్ తాగి తిన్నాను, కొంచెం బ్రెయిన్ వర్క్ అవుతుంది. యాక్చువల్లీ నాకు ఇట్లా ఈ వైబ్ ఏదైతే ఉందో అది నాకు అంత నచ్చలేదు ఫస్ట్ థింగ్. అండ్ మోర్ మా వాళ్ళు ఎవరికి నచ్చలేదు. ఒకడు చేస్తున్నాడు యాక్చువల్లీ అన్ని ప్యాకేజ్ తీసుకొని. మెయిన్ రీజన్ నేను ఐలాండ్లో వెళ్ళినప్పుడు ఆ ఉప్పు, ఎగ్జైట్మెంట్, ఎవ్రీథింగ్ చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి. బట్ ఇక్కడ నాకు అంత నచ్చలేదు. మేబీ అసలు ఎలా ఉందంటే నార్మల్ చూడండి. యాక్చువల్లీ ఇండియన్స్ మోస్ట్లీ బుక్ చేసేది, ఓన్లీ ఫర్ ఇండియన్స్. చూడండి. అండ్ నాకు అది చూసిన తర్వాత కూడా అంత సూపర్ ఎగ్జైటింగ్గా అనిపించలేదు. ఓకే వెళ్తున్నారు, ఆడు లాక్కి వెళ్తున్నాడు అన్నట్టు ఉంది, కానీ చెయ్యాలి, చేసేయాలి, వావ్ అన్నట్టు టైం ఫీలింగ్ రాలేదు. అండ్ మోరోవర్ మా వాళ్ళందరికీ సేమ్ ఫీలింగ్. చేద్దాం అనుకున్నాను, అట్లీస్ట్ ఇది కాకపోయినా అండర్ వాటర్ సీరీ చేద్దాం అనుకున్నా. బట్ అదొక్కటే చాలా ఎక్కువ ప్యాకేజ్ చెప్పాడు, 1,500. అండ్ అది జెట్స్కి కలిపి 2,000. సో టోటల్ ఓవరాల్ ప్యాకేజ్ ఏమో 2,500. ఆబ్వియస్లీ కావాలని ఎలాగే పెడతాడు. మోస్ట్ మెజారిటీ పీపుల్ 2,500 ఇచ్చే ఫుల్ ప్యాకేజ్ తీసుకుంటారు కాబట్టి. Cybers, you from India? Yeah, say hello to like India. Where? Kerala. Malayalam. Mohanlal yo. हमारा సర్లే ఎక్కడికి వచ్చాం. అలానే నేనే మిమ్మల్ని డిస్కస్ చేయట్లేదు. మీరు వచ్చి నిజంగా చేయాలనిపిస్తే చేయండి. నాకు ఇక్కడ వైబ్ సింక్ అవ్వలేదు. మేబీ మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. నిన్న నైట్ సరిగ్గా నిద్ర లేదు, 4 hours స్లీప్, మార్నింగ్ ఫుడ్ లేదు. ఇప్పుడు ఈవెన్ ఇక్కడికి వచ్చి యాక్టివిటీస్ చేయాలన్నా అంత ఎనర్జీ, అంత ఎగ్జైట్మెంట్ రాదు. మేబీ మేము ప్రాపర్ రెస్ట్ ఇచ్చి ప్రాపర్ వేలో సెట్ చేసుకుంటే మేబీ చేసేవాళ్ళేమో. స్టిల్ ఇప్పటికీ నాకు ఒక 1 day ఛాన్స్ ఉంటే 1-2 days డెఫినెట్గా కోరల్ ఐలాండ్ మళ్ళీ ప్లాన్ చేసుకొని వెళ్తాం. అది నాకు ఎందుకు చాలా ఫ్రెష్గా, యూనిక్గా బాగుంది. ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ ఉంది. విత్ ఓవరాల్ అందరూ వరల్డ్లో ఉన్న అందరూ రకరకాల కంట్రీస్ నుంచి వచ్చి కొలాబరేషన్, కానీ అక్కడ ర్యాండమ్ పీపుల్ మాట్లాడడం, ర్యాండమ్ పీపుల్తో కన్వర్జేషన్స్. ఈవెన్ ఇండియా నుంచి చాలామంది వచ్చారు, మలయాళం, కేరళ, పంజాబ్, యూపీ,
ఇలా రకరకాల నుంచి వైజాగ్ వాళ్ళు కలిసారు. కానీ ఇక్కడ నుంచి చాలా బాగుంది వ్యూ అనేది. అండ్ మోర్ ఓవర్ ఇందాక చెప్పాను కదా, జస్ట్ అక్కడ బోట్ ఎక్కించాడు, లైఫ్ జాకెట్లు వేసుకోమన్నాడు. 2 minutes 3 minutes రఫ్లీ చూసుకోలేదు. జాకెట్ ఇలా వేసుకొని ఇది టోపీ పెట్టుకొని సెట్ చేసుకొని బ్యాగ్ తీసుకునే లోపు పట్టుకొచ్చింది. అండ్ ఇది అయిపోయి వేరే దగ్గరికి అలా పట్టుకెళ్తానన్నాడు. బట్ పెట్టి చేయకపోతే టైం సేవ్ అయితే మేబీ షాపింగ్కి వెళ్తాం, లేకపోతే డైరెక్ట్గా క్యాబ్ బుక్ చేసుకొని అటు నుంచి వెళ్ళిపోతాం. సో యాక్చువల్లీ ఓకే, ఇంకా లంచ్ బఫెట్ ఉంది ఇక్కడ, అది కూడా వీలైతే చూద్దాం. డిపెండ్స్ ఆన్ మూడ్. వెళ్తున్నారు అందరూ తర్వాత. సో దిస్ ఈజ్ మై ఎగ్జాక్ట్ ఫీలింగ్ నౌ. కాసేపు అయిన తర్వాత ఇంకేమంటే తింటాం, విల్ ఫీల్ బెటర్. సో మిగతా వ్లాగ్ కంటిన్యూ చేస్తా, కాసేపు విజువల్స్ కంటిన్యూ చేసి. అటు జనాలు వెళ్తూనే ఉన్నారు, మళ్ళీ కొత్త జనాలు వస్తూనే ఉన్నారు. ఇట్స్ ఏ ప్రాసెస్, అంటే ఈవినింగ్ వరకు ఇలానే జరుగుతుంటాయి. ఇలా వెళ్తాడు, ఒక రౌండ్ వేసుకొని వచ్చేసి మళ్ళీ ఇక్కడే ల్యాండ్ అవుతాడు. बहुत मजा आ रहा है अंडा मजा थम्स अप ఇప్పుడు మనకు కోకోనట్ వాటర్ ముద్దు. ఇంకోటికి ఇంట్రెస్ట్ వచ్చింది, సడన్గా వెళ్తున్నాడు వాడు కూడా. అంటే ఎలా ఉందంటే ఇలా ఎక్కుతున్నాడు, ఇలా ఒక రౌండ్ 2 minutes కూడా అవ్వట్లేదు, మ్యాగీ నూడిల్స్ లాగా ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తున్నారంటే మెరుపు తీగల్లా జుబ్ 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 అని వచ్చేస్తున్నారు. ఎనీవే కొంతమందికి అది ఓకే బేసిక్గా ఉండొచ్చు, కొంతమందికి చాలా ఎగ్జైటింగ్ ఉండొచ్చు. ఇదిగోండి ఇలా పైనుంచి కింద దిగుతారు. అంటే చూస్తున్నాను డైరెక్ట్గా, బట్ నాకు అంత ఎగ్జైటింగ్ ఏం లేదు. పైగా ఈ ఎండలో అస్సలు ఓపెన్ ఇలా ఎలా ఎగురుకుంటున్నాం ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ ఇది కంప్లీట్ అయిపోయింది, అక్కడ వెయిట్ చేయాలి. సో నెక్స్ట్ బోట్ తీసుకొని నెక్స్ట్ యాక్టివిటీ దగ్గరికి వెళ్తాం. సో అక్కడి నుంచి మళ్ళీ లంచ్కి పదండి. ఇంకా బ్యాగ్ తీసుకొని లాగించేద్దాం. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చాక మల్టిపుల్ ఐటమ్స్ మర్చిపోతున్నాం ఎక్కడ పెడితే అక్కడ. హడావుడి వల్ల అవ్వచ్చు, వారు దేనివల్ల మరి తెలియదు. కానీ నిన్న గోప్రో అక్కడ మర్చిపోయాను, ఏది ఫ్లోటింగ్ మార్కెట్ దగ్గర గోప్రో మర్చిపోయి మళ్ళీ బయటకు వచ్చాం. ఓకే, వెళ్ళేసరికి మళ్ళీ అక్కడే ఉంది. ఇప్పుడు స్పెట్స్ ఇది కూడా అక్కడే ఉంది. అండ్ చాలా థింగ్స్, ఒకసారి బ్యాగ్ మర్చిపోయాం. బాబోయ్ పర్లేదు, ఇక్కడ అయితే సామాన్లు దొరుకుతున్నాయి మనం పోగొట్టుకుంటాం. Why are you like that? Only the first or young. Why is your face like that? Very worst for Why your face like that? Video face is like that only. వెళ్ళాల్సింది ఇటుపక్క పట్టుకొచ్చింది. సో కొత్త డ్రైవర్ అనుకుంటా, లైసెన్స్ ఇంకా రాలేదు. యాక్చువల్లీ థ్రిల్లర్ లోపలికి వాళ్ళని వదిలేసి మేము మళ్ళీ ఇటు వెళ్ళిపోతున్నాం. ఇటు పెడితే ఇటు పట్టుకెళ్ళిపోతున్నాడు. ఏంటి యాక్టివిటీస్ లేవు కానీ షిప్ మీద తిప్పుతున్నాడు. ఇదే బాగున్నట్టుంది వ్యాపారం. 99 పాటలకి సముద్రం మొత్తం తిప్పేస్తున్నాడు. చూడండి చైనా గడి చాలా డల్గా ఉన్నాడు. వాడి బెస్ట్ ఫ్రెండ్ వెళ్ళిపోయాడని, అంటే వీడు వెళ్ళలేదంటే వీడికి ఇంట్రెస్ట్ లేదంటే. జెట్ స్కై. సో ఇక్కడ మనకు కొంచెం మంచి ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి, అక్కడ కూర్చొని అలాగా లెట్స్ గో. ఏంటిది మనకేంటిది మొత్తం మళ్ళీ ప్యాంట్ తడిసిపోయింది, ఎండ దుబ్బేస్తుంది ఇక్కడ. ఇక్కడ లగేజ్ సి హౌ బ్యూటిఫుల్ దిస్ వ్యూ. అరే ఏమన్నా ఇక్కడే ఏ ఐలాండ్లోనే ఇంకో 1 hour ఉండాల్సి వస్తుంది మనం. అదే జెట్ స్కై 191లో మహేష్ బాబు వేసుకెళ్తారు కదా సొమ్సమ్ అని, అదే. అంటే ఇక్కడ కూర్చోడానికి 100 bahts అంట, అదే పడుకోవడానికి.
ఏంటిది ఏదో స్ట్రీట్లో ఉంది. ఆశ్రమం ఎక్కడ ఉంటుంది? ఏంట్రా ఈ ఒక్క ఫుడ్ పనికొచ్చేది లేదు. ఇవన్నీ తిన్నా వేస్ట్. అబ్బా వాష్రూమ్ 20 బాట్సా? అమ్మ బాబాయ్, ఓడి అమ్మ, వాష్రూమ్కి 20 బాట్స్ ఏంటరా మీరు? వాష్రూమ్ ఎక్కడైనా ఫ్రీ కదరా, ఏ రెస్టారెంట్లో అయినా. అంటే మోస్ట్లీ ఉండదు, బట్ వీళ్ళు ఉంటారు కదా బయట సైడ్, వాళ్ళు ఎంతో కొంత కొత్త కదా అని. ఒరే ఏంట్రా ఇది, ఎక్కడ తీసుకొచ్చి వదిలేశారా? నేనమ్మా ఇది ఎండ, ఇక్కడ ఏం లేవు. బీచ్ వ్యూ, ఇదేమో లైన్ కట్టారు వెళ్తున్నారు, ఇక్కడ ఏం లేవేంట్రా బాబు. మనవాడు ఏదో పండు తెచ్చాడు తింటూ. యాక్చువల్లీ మన బోట్లో ఆవిడ పిలిచింది, ఇది కాదు మనం వెళ్ళాల్సిన లొకేషన్, వేరేది అని ఏదో చెప్పిందంట. ఎత్తకాల ఆవిడికి. అందరూ ఇక్కడ ఆరెంజ్ కలర్ వేసుకున్నారు, ఆవిడ ఫేస్ కూడా గుర్తులేదు నాకు. ఇదే జెట్ స్కై. ఇది బనానా. అరే బాబాయ్, ఈ ఎండ కొట్టేస్తుంది భయ్యా. యాక్చువల్లీ చాలామంది యాక్టివిటీస్ చేస్తున్నారు, బట్ ఇక్కడ చెయ్యాలన్న థాట్ కూడా లేదు, ఎందుకంటే కొంచెం హాట్ అండ్ వియర్డ్గా ఉంది. జస్ట్ అలా తిరుగుతూ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అంతే. బాగుంది, ఆ సముద్రం అయితే చాలా బాగుంది. అండ్ చాలా పడవలు ఉన్నాయి ఇక్కడ, చాలా పడవలు. ఇదిగోండి జెట్ స్కై, వీటితో జుమ్ 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 అనుకుని వెళ్తారు. అండ్ చాలా ఉన్నాయి ప్లేసెస్ ఇక్కడ. మొత్తం వెనక కూర్చొని చేయొచ్చు. ఇక్కడ మనం బుక్ చేసుకుంటే ఒక 100 బాట్స్ పే చేయాలి. ఇంకేమైనా డ్రింక్స్ ఏమైనా చెప్పుకుంటే సెపరేట్. ఇదే మన బనానా బోట్, దీని మీదే 4-5 ఎక్కి ఇది పట్టుకుంటారు, అటు ఇటు తిప్పుతాడు, పడిపోవడం అనుకుంటా. సో యా, బనానా జంప్స్. ఓకే, ఇలా ఎక్స్ప్లోర్ చేస్తున్న దారిలో చాలామంది ర్యాండమ్ పీపుల్ కలుస్తున్నారు, హాయ్ చెప్తున్నారు, మాట్లాడుతున్నాం. బాగుంది ఇలా, ఇది కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్. ఇది బాగా నచ్చింది నాకు. లైక్ టాకింగ్ విత్ డిఫరెంట్ పీపుల్. ఎప్పుడు ఇంట్రోవర్ట్ లాగా అలాగా అటు ఇటు చూస్తూ ఉండడం కన్నా సమ్హౌ ఇలా బయటకు వచ్చి మాట్లాడుతుంటే యూ విల్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ యువర్ సెల్ఫ్. అంటే ఓకే, నాలో ఇంత టాలెంట్ ఉందా, ఓకే నేను కూడా ఇంత బాగా మాట్లాడగలను అనిపిస్తుంది. సో ఇఫ్ యూ ఫీల్ లైక్ టాకింగ్, అంటే ఉన్న పెద్ద ముసలి ముతకాని ఏం చూడకుండా, ఇఫ్ యూ ఫీల్ లైక్ టాకింగ్ జస్ట్ సే హాయ్. ఓకే, ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దే విల్ టాక్, ఆర్ ఎల్స్ లీవ్. సింపుల్. ఒకసారి మాట్లాడలేదని మీరు అందరూ అలానే ఉంటారు అనుకోవద్దు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్రెండ్లీ పీపుల్ ఆల్ ఓవర్ వరల్డ్. సో ట్రై టాకింగ్ నైస్లీ. దట్స్ ఇట్, దట్స్ ఆల్ యూ కెన్ డూ. ఇదిగోండి, ప్రతి 10 నిమిషాలకి ఒక 10 బోట్లు అలా తిరుగుతూనే ఉన్నాయి అటు ఇటు. అటు నుంచి జనాలు వస్తూనే ఉన్నారు, ఇటు నుంచి జనాలు వెళ్తూనే ఉన్నారు. సో అదిగోండి, అటుపక్క జెట్ స్కై జరుగుతుంది, ఇటుపక్క బోట్లు వస్తున్నాయి. ఒక పారాగ్లైడింగ్ అదిగోండి, ఆడ ఎక్కడి నుంచి ఎగురుతున్నాడో కూడా తెలియట్లేదు. ఓకే, ఆ పైన ఇటుపక్క ఇటో పారాగ్లైడింగ్. యాక్చువల్లీ ఇక్కడ 1 అవర్ అన్నాడు, ఎంత టైం పడుతుందో తెలీదు. అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ ఎక్కాలి. సో మళ్ళీ ప్యాంట్ మొత్తం తడిసిపోతుంది ప్రతిసారి. సో ఇలాంటి బీచ్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు షార్ట్స్ వేసుకుంటే బెటర్. మనోడి పోనీ అవ్వలేదంట. సో మా దగ్గరికి వచ్చి ఇది చూపించి 400 బాటిల్ అన్నాడు. సో మీకోసం కాబట్టి 250కి ఇచ్చేస్తున్నాడు. 100కి అడుగుతున్నాడు. బోనీ లేదు, ఐ వాంట్ బోనీ అంటుంది.
Fourth time. Hi. We are sitting there. You are doing this also. Zoom zoom. No. Yeah. Say hello to my subscribers. Hi. Please subscribe. A Nepali friend. Now it's picks time. Yo. Yo, yo. Yo. Yo, Yo yo. రావద్దు ఎవరు రావద్దు బొక్క Not whole. లక్ష బొక్క ఏం లేదు చూసింది 5 సార్లు వేయచ్చు కేరళ ట్రిప్ యాక్చువల్లీ మాది కేరళ వెళ్ళాల్సింది ట్రిప్, బట్ ఇట్స్ ఓకే. సరదాగా అలా సమ్మర్ ట్రిప్ వేద్దాం అనుకున్నాం, వచ్చాం. అర్థమైందా సరదా లక్ష బొక్క అయింది 18,000 అని చెప్పాడండి ఫ్లైట్ టికెట్లు. సరే కదా 10,000 15,000 అవుతాయి అని వచ్చాం. ఇప్పుడు అమ్మ ₹1,00,000 అంటే ముందు చెప్పాలి కదా. ఆ లక్ష ఫ్లైట్ టికెట్ కాకుండా కూల్ రాగి కూల్ కూల్ కొంచెం నేట్లోకి వెళ్ళదు కదా, ఎండలో ఉంటేనే అరుస్తారు. సో అది మ్యాటర్. బాగుంది, వ్యూ అయితే బాగుంది, కానీ ఎండ దుబ్బేస్తుంది. ఇంకా ఇప్పుడు లంచ్కి పట్టుకెళ్తానన్నారు. టైం నియర్లీ 2 అవుతుంది. అంటే బాగుంది, నిజంగా బాగుంది, నిజంగా బాగుంది. ఇట్స్ రియల్లీ గుడ్ యాక్చువల్లీ, కానీ బాగాలేదు. సో ఇప్పుడే అన్ని యాక్టివిటీస్ అయిపోయి ఇక్కడే కవర్ అయిపోయి మాకు రమ్మంది బోట్ ఎక్కడానికి. బట్ అంటే 3-4 సార్లు పిలిచింది. మా వాడు ఒకడు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళాడు. ఒక్క నిమిషం లేట్ అయ్యేసరికి ఆ స్లాట్ వేరే వాళ్ళకి ఇచ్చి పంపించింది. ఇంకా 30 మినిట్స్ పడుతుంది అన్నది. మళ్ళీ 2-3 సార్లు అడుగుతుంటే ఓకే 15 మినిట్స్ రాలంటుంది. ఇదే మన స్పీడ్ బోట్ ఒడ్డు దగ్గర దొరికింది. సో సరదాగా వాడేసుకున్నాం. సో స్పీడ్ బోట్ ఇదే మన ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. పట్టుకుని ఇక్కడ రైతుకి దొర అనొచ్చు. సో యాక్టివిటీ మనం తీసుకోపోయింది కూడా, మనం బోట్ ఎక్కేసాం. సో దిస్ ఈజ్ వాట్. సో జస్ట్ ల్యాండ్ చేశారు, మళ్ళీ సేమ్ ప్లేస్. యాక్చువల్లీ మనం స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇక్కడ ఫొటోస్ వేస్తున్నారు, అది ఇక్కడ ఫ్రేమ్ పెట్టి ఇస్తున్నారు. సో మనోడు ఉన్నాడు కదా చైనా గడి, వద్దురా ఏమన్నాడు, తప్పిపోదు ఆ ఫోటోలు నార్మల్గానే తప్పిపోతే లాస్ట్లో చూస్తారండి. బోట్ మీదకి వెళ్తున్నాం కదా, ఏదైనా అయ్యి మునిగిపోయినా తప్పిపోయినా తెలుస్తాయి అనేసి వద్దనిసాడు. కానీ వాళ్ళు మాత్రం తీసుకున్నారు. అని చెప్పాడు, బాగుంది, ఎవడు తీసుకోలేదు. మళ్ళీ ఆడు వెళ్ళి 2 గొడుగు ఫోటోతో ఒకటి 2 తీసుకున్నారు. ఒకటి 100 బాటిల్. సో అందరం తీసుకున్న 100 బాటిల్ ఓకే 300. ఒక ఫ్రేమ్ చిన్నది వస్తుంది కదా. అబ్బే చైనా గడి మామూలుడు కాదు, కట్టప్ప కన్నా వెన్నుపోటుది, మహా దారుణం. మాకు వద్దని భలే తీసుకున్నారా మీరు. సూపర్ రా బిట్టు, కీప్ ఇట్ అప్. చూడండి ఎవరికాడు సపరేట్గా ఫ్రేమ్ కట్టించి మరీ తీసుకొని కనీసం చెప్పాలి కదా, వచ్చాం కదా మనం. ఉంటాము అది చెప్పరము. 800 బాటిల్ అందుకే పోయి అక్కడ వదిలేసి వచ్చాము. వీళ్ళ వల్ల ఎంత లెక్కలన్నీ వేస్తారు. అందుకే పోయి మంచికి ఎప్పుడు మంచిది. బోట్ ఎక్కిన అందరూ ఫోటో తీసుకున్నారు, మాకు మాత్రం తీయలేదు వీళ్ళిద్దరు. అప్పుడే అనుమానించాల్సింది. తప్పిపోవడం సరే పోనీ, చెప్పిన లాజిక్ ప్రకారం 5గురికి ఫోటోలు వద్దు, మళ్ళీ వీళ్ళు ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాలేదు. పోనీ వెళ్ళారు చెప్పాలి కదా, అది లేదు. మరి ఎందుకురా మీరు I personally don't like this photo. This bloody photo I don't like all. That photo. నేను ఎన్నో మోసాలు చూసాను రా, కానీ ఇలాంటి మోసం. సో ఇక్కడే మనకి బఫెట్ ఇస్తున్నారు లంచ్. స్మెల్ లేవు వస్తున్నాయి, కానీ ఎన్నాళ్ళకి రెండు మంచి స్మెల్ చేసామంటే ఇది చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతున్నాడు. కానీ తింటే తెలుస్తుంది అంతవరకు. ఫుడ్ అంత బాగా ఎక్స్పెక్టేషన్స్ ఎంత లో పెట్టుకుంటే అంత మంచిది. వెళ్ళి సో ఫేస్ వాష్ అయింది, ఫేస్ బాగా ట్యాన్ అయిపోయినట్టుంది, ఎందుకంటే ఎండ తప్ప ఏం లేదు ఇక్కడ. సో వెళ్ళి అదే ఆల్రెడీ మన వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. కుమ్మేద్దాం, ఏవి దొరికితే అవన్నీ వేసుకొని వచ్చాం, తింటాం. యాక్చువల్లీ
స్వీట్ చూడగానే అట్లీస్ట్ ఓకే చాలా రోజులు అయింది కదా అనుకుంటే షుగర్ లేదు అందులో. After 6 p.m. scan Google link, you know, the link. ఓకే Okay, don't forget na. షూర్. ఏంటంటే ఏదో లింక్ వస్తుంది, రేటింగ్ ఇవ్వాలి. చికెన్ కర్రీ. ఇక్కడ రైస్ చాలా స్టిక్కీగా కొంచెం హార్డ్గా ఉంది. అదేంటి పులిహోర? అమ్మ బాబాయ్, వెజ్లో ఈ కర్రీ పెట్టాడు. అండ్ ఇదే హల్వా. అసలు షుగర్ చాలా తక్కువ ఉంది, ఇది కొంచెం బెటర్. సో కంప్లీటెడ్. ఇంకా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి చెక్ చేద్దాం. కొంతమంది ఉంటారు ఎయిర్పోర్ట్లకు కాకుండా 7కి బయలుదేరుతామంటారు. ఇమిగ్రేషన్ ల్యాపేసిన తప్పలేదు అసలు. సో ఇప్పుడే బఫెట్ కూడా కంప్లీట్ అయింది. నియర్లీ టైం 4:20 అవుతుంది. నీ పేరు అక్షయ్ నాయుడు అంట. ఇక్కడ పట్టుకొచ్చారు. సో మనం ప్యాకేజ్ తీసుకున్నాం కాబట్టి ఫ్రీ. నార్మల్ పీపుల్ కూడా రావచ్చు అంట. ఫుడ్ అయితే బాగుంది, 250 బాట్స్. సో మీకు ఎలా అనిపించింది ఫుడ్? చాలా బాగుంది. చికెన్ కర్రీ కూడా బాగుంది, మంచిగా 1 day వెజ్ కూడా బాగుంది. కానీ అంత వర్త్ కాదు కోరల్ ఐలాండ్ ఫుడ్ కోసం అయితే రావచ్చు. కంప్లీట్ ప్యాకేజ్తో అయితే ఇది చాలా వర్త్ ఫ్యామిలీకి అయితే. కంప్లీట్ ప్యాకేజ్ అంటే జస్ట్ 99 బాట్స్, పికప్ డ్రాప్, మళ్ళీ ఇక్కడ ఫుడ్. మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి అడిగాం ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేయమని. బోల్ట్లో గ్రాబ్లో కొంచెం ఎక్కువ చూపిస్తున్నాడు. సో 2200కి ఫైనల్ అంటే ఇంక్లూడింగ్ టోల్ గేట్స్. సో ఇప్పుడు 5 నిమిషాలకు క్యాబ్ వస్తుంది అన్నాడు. ఇప్పటి నుంచి బయలుదేరాలి. ఇంకా అక్కడికి వెళ్ళాక ఇమిగ్రేషన్ ప్రాసెస్ చాలా టైం పడుద్ది. సో చూద్దాం. మన వాళ్ళు ఇప్పుడే ఫుల్ అయ్యారు, కొంచెం రెస్ట్ ఇస్తాం. కోరల్ ఐలాండ్ ఒకటి మర్చిపోయాం, అది రావాలంటే 5ంటికి వస్తుంది అన్నాడు. అది 5ంటికి వచ్చాక తీసుకుని వెళ్దామంటే వెళ్ళినట్లేదు. ఒకటంటే ఏంటి? అది పెయింటింగ్స్ కొన్నాం ఎంతో ప్రేమతో, 2 పెయింటింగ్స్ ఇంటికి పట్టుకెళ్దామని. అక్కడికి మర్చిపోయాం. తెలిసిందే కదా నా మతిమరుపు. తాళాలే పాడేసాను 100 సార్లు. అది మర్చిపోయాను. ఇంకా పాస్పోర్ట్ అందుకే ఆలకిస్తున్నాను, నా దగ్గర ఉంటే పాడేస్తాను. పాస్పోర్ట్ ఇక్కడ. సో అలా ఎక్కడికి వెళ్ళినా అలా అలా ఒక్కొక్క ఐటెం మర్చిపోతూ ఉంటాం అనమాట. అది మా ఆచారం. కానీ కోరల్ అని రికమెండ్ చేయకండి, మీరు బెటర్ గో ఫర్ ఫిలిప్స్. అమ్మ బాబాయ్, ఎల్ఈడి ఫిలిప్స్ ఇంట్లో వేసుకుని అంటాడు. సారీ ఫిఫీ ఐలాండ్ లేకపోతే హాంకాంగ్, జేమ్స్ ఐలాండ్ చాలా బెటర్ ఈ ఐలాండ్స్తో పోలిస్తే. ఇక్కడ ఐలాండ్లా లేదు. అండ్ సేమ్ మనకి ఇక్కడ గోవాకి సేమ్ ఇండియన్ పీపుల్ ఉంటారు సేమ్ అంతే. మీకు ఇండియన్ ఉంటే బెటర్ అనుకుంటే ఫైన్. లేదు కొంచెం నాకు ఫారెన్స్ లా ఉండాలి కొంచెం. అమ్మ బాబాయ్, ఫారెన్స్ తెలుసు. ఫారెన్స్ ఎవరు? ఎవరు ఫారెన్స్? ఫారెన్స్ కావాలి అనుకుంటే, కొంచెం ఫారెన్ వైబ్ ఉండాలనుకుంటే మీరు వేరే బీచ్కి వెళ్తే బెటర్. ఈ ఐలాండ్ అయితే ఏం లేదు యాక్చువల్. కోరల్ ఐలాండ్కి వస్తే మీకు అంత ఎంజాయ్మెంట్ ఏం నాకైతే ఏం వైబ్ కనిపించలేదు. అంటే మీరు యాక్టివిటీస్ చేస్తే అక్కడే టైం అయిపోద్ది. ప్లస్ డిపెండ్స్, అంటే మీరు ఫస్ట్ టైం అయితే మీకు కొంచెం యాక్టివిటీస్ అన్ని ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, మీకు ఏదో చేసామని సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బట్ ఇంట్రెస్ట్ లేనప్పుడు హ్యాపీగా అక్కడ మీకంటూ కొన్ని చైర్స్ వేస్తారు, కూర్చొని బీచ్ చూస్తూ చిల్ అవ్వచ్చు. సో ఎనీవే ఎండ మాత్రం చాలా హాట్గా ఉంది కాబట్టి బయటికి వెళ్తే ఎలా ట్యాన్ అయిపోవడం కన్ఫర్మ్. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి వెదర్ టు కమ్ హియర్ ఆర్ టు గో ఫిఫీ ఐలాండ్. కానీ ఫిఫీ ఐలాండ్ ఈజ్ వర్త్. దాని గురించి కంప్లీట్గా మీకు వీడియోలో చెప్తా. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. సో క్యాబ్ చూసుకుంటే ఇది కూడా మంచి కలర్ఫుల్గా వైబింగ్గా ఉంది. అండ్ హిందీ సాంగ్స్ చేశారు, బట్ మనం తెలుగు కన్వర్ట్ చేసి కొంచెం చిల్ అవుతూ వెళ్దాం. అట్లీస్ట్ అన్నీ కూడా కొంచెం మంచిగా చిల్ అవుతూ వెళ్దాం. అమ్మ బాబాయ్, సో అంటే అక్కడ ఫుడ్డే బెటర్. అంటే అక్కడ కూడా బాగుంటాయి, అక్కడ కూడా ఎయిర్పోర్ట్కి వచ్చాం. స్లీప్ మాత్రం బాగా పట్టింది, మంచి స్లీప్. సో చెక్-ఇన్ కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ చెక్-ఇన్ చేసేటప్పుడు పాస్పోర్ట్ కూడా స్కాన్ చేసుకోవాలి. 2 సార్లు స్కాన్ చేయాలి పాస్పోర్ట్. ఇది అయిపోయింది పాస్పోర్ట్ ఒకసారి. బోర్డింగ్ వచ్చింది, మళ్ళీ ఇంకోసారి పాస్పోర్ట్ స్కాన్ చేయమంటున్నాడు. స్కాన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ.
ప్రీమియం కార్డ్స్లో ఈసారైనా ఏదైనా అవుద్దో లేదో చూద్దాం. మెరాకిల్ లాంచ్. సో ఇక్కడ కార్డ్స్ యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఈవెన్ మనం పుకెట్లో కూడా ట్రై చేసాం, అక్కడ అసలు మన ఇండియన్ కార్డ్స్ ఒక్కటి కూడా లేవు. ఐసిఐసిఐలు కానీ ఈ బ్యాంకులు ఏమీ లేవు అసలు. సో ఇక్కడ ఇంటర్నేషనల్ లాంచెస్లో ఓన్లీ ప్రయారిటీ పాస్ మాత్రమే ఎలా ఉంది, ఓన్లీ ప్రయారిటీ పాస్. సో ఇంకే కార్డులు లేవు అసలు. ఇండియన్ కార్డ్స్ అసలు ఎక్కడ పేర్లు కూడా కనిపించట్లేదు. సో మీరు ఒకవేళ వచ్చేలా ఉంటే చూసుకోండి. అండ్ దిస్ ఈజ్ అంటే అన్ని ఐటమ్స్ ఉంటాయి, రకరకాల ఐటమ్స్, మల్టిపుల్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఇంకా ఇంటర్నేషనల్ కాబట్టి ఇదిగోండి ఇక్కడ ఏవో కూడా ఉన్నాయి. సో లిమిటెడ్ డ్రింక్స్ వరకు ఫ్రీ ఉంటాయి. ఇట్స్ ఓకే, జస్ట్ ఐ విల్ ఈట్ సమ్ ఫుడ్ అండ్ విల్ లీవ్. మన వాళ్ళు బయట ఉన్నారు కదా, సో తొందరగా వెళ్ళిపోతాం. సో ఇక్కడ చాక్లెట్ సిరీస్ ఉన్నాయి, అందులో బ్లాక్ ఫారెస్ట్ చెప్పాను, చూద్దాం అలా ఉంటుంది. ఇంకా చాలా రకాల కాఫీస్, కాక్టైల్స్ ఏమో ఉన్నట్టున్నాయి, మాక్టైల్స్. అది బాగుంది చూడడానికి. అండ్ అది తీసుకుని ఫుడ్ కూడా కొంచెం నార్మల్గానే ఉంది, లిమిటెడ్గా. ఓకే, సలాడ్స్ ఎక్కువ రకాలు ఉన్నాయి, అక్కడ 2 చికెన్ కర్రీస్ ఉన్నాయి. అండ్ ఇదంతా నార్మల్ బేసిక్ బిఫెట్లో ఉన్నట్టే ఉంది. చాక్లెట్స్ ఇది. సో మోస్ట్లీ 2-3 రకాల రైస్ ఉంది అండ్ చికెన్ కర్రీ కూడా ఉంది. దీని టేస్ట్ ఏమో తెలియదు, కానీ ఇది చూసే అంటే ఇదే అనుకుంటా, ఇదేంటో తెలియదు, అదే ఉంది. పర్లేదు, బాగానే ఉంది. అవి బాబాయ్ బాగుందండి, బాగాలేదు. లాస్ట్లో కొంచెం టైర్డ్గా ఉంటే మసాజ్ అడిగాను. ఇక్కడ సర్వీస్ ఉంది, బట్ వాళ్ళందరూ బిజీ ఉన్నారండి, ఇంకో 2 hours పడద్దు అన్నారు. అంత టైం మనకు లేదు కాబట్టి ఇక్కడ లాటే విత్ 2 shots కాఫీ చెప్పాను హాట్గా. కొంచెం తాగేసి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి ఇంకో 2 గంటలు పడుకుంటే మన ఇల్లు వచ్చేస్తుంది. ఇంకా రేపటి నుంచి ప్రశాంతంగా పడుకోవచ్చు. లాస్ట్ 1 week నుంచి అసలు నిద్రే లేదు. దానివల్ల కొంచెం ఈవెన్ వీడియోస్లో కూడా నేను ఏం చేశాను నాకేం గుర్తులేదు. ఆ ఫ్లోలో, ఆ మూమెంట్లో ఎలా వచ్చిందో అలా మాట్లాడేశాను. ఈవెన్ ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. ఆల్మోస్ట్ 256 GB కంప్లీట్గా మెమరీ కార్డ్ కూడా ఫుల్ అయిపోయింది. ఇంకా ఎప్పుడు ఎడిట్ చేయాలి, ఎప్పుడు పోస్ట్ చేయాలి, చాలా పనులు ఉన్నాయి. బట్ దిస్ ఈజ్ ద ట్రిప్ వీ హ్యాడ్ కంప్లీటెడ్. బాగుంది. అంటే ఇట్స్ ఏదో వచ్చాం అన్నీ కవర్ చేసి వెళ్ళిపోయామని కాదు. ఓకే, వీ మిస్డ్ సమ్ థింగ్స్, మాకు కొన్ని ఇష్యూస్ వచ్చాయి. ఇట్స్ ఓకే, టైం వేస్ట్ అయింది, బట్ వీ ఎంజాయ్డ్ ఎ లాట్. బ్యాంకాక్ వచ్చాక మీరు డెఫినెట్గా కొన్ని యాక్టివిటీస్ అనేవి పార్టిసిపేట్ చేయాలి, అప్పుడే మీకు ఆ ఫన్ అనేది తెలుస్తుంది. ఊరికే ఏదో సైట్ సీయింగ్ వచ్చినట్టు వచ్చి కూర్చొని చిల్ అవుతానంటే యూ వోంట్ ఫీల్ మచ్. సో అండ్ వన్ మోర్ థింగ్, ఇవన్నిటి గురించి జస్ట్ నేను ఆ డే టు డే వైజ్ మాత్రమే వీడియోస్ చేశాను. బట్ పర్టికులర్గా అసలు బ్యాంకాక్ వర్తా కదా, అసలు దేనికి ఎవరు వెళ్ళచ్చు, ఎంత ఉండాలి, మనీ వరకు ఓకేనా, అండ్ హాస్టల్స్, రూమ్స్, ఫుడ్, మళ్ళీ నా ఓవర్వ్యూ నేను అప్డేట్ చేస్తాను ఛానల్లో. జస్ట్ కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఫ్రెష్గా ఒక వీడియో చేస్తాను. ఇది December 25, 2026. December 25, 2025. ఓకే. సో అందుకే నిద్ర లేకపోయేసరికి అసలు బ్రెయిన్ పనిచేయట్లేదు, మాటలు కూడా డిఫరెంట్గా వస్తాయి అసలు చాలా వరకు. మొన్న కూడా ఏంటది బ్యాంబూ బీచ్కి బొంబాయి బీచ్ అన్నాను. సో ఇలా ఉంటుంది. అందుకే మనం ఎప్పుడైనా ప్రాపర్ రెస్ట్ ఇస్తూ, ప్రాపర్ ఫుడ్ తింటూ, ఈవెన్ ఆ ట్రావెల్ అయినా ఏ పని ఏం చేసినా అది బాగుంటుంది. అంతేగాని టైం తక్కువ ఉంది కదా అని రెస్ట్ లేకుండా తిరుగుతుంటే ఇట్స్ యూజ్లెస్. ఇలానే ఉంటుంది, అంటే ఏం చేస్తున్నాం అది తెలియక తెలిసిందంటే. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఐ హోప్ యూ లైక్ ఇట్. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్. బ్యాంకాక్ ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ యాడ్ చేశాను ఎవ్రీడే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అండ్ ఫ్యూచర్లో ఇంకా చాలా న్యూ క్రేజీ థింగ్స్ రాబోతున్నాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై బాయ్.